బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక సంఘటన నన్ను చాలా బాగా కలిచివేసిందని చెప్పుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఒక మదర్సాలో దాదాపు 65 మంది పిల్లలు ఖురాన్, ఉర్దూ ఇలాంటి అనేక విద్యాబుద్ధులు నేర్చుకుంటుంటారు. వీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ మదర్సాకు వచ్చి నేర్చుకుంటున్నారు. అందరూ చిన్నపిల్లలే. అందుట్లో ఒక 65 మందిలో ఒక 10 మందికి ఉన్నట్టుండి వాంతులు అయ్యాయి. అయితే వాంతులైన వెంటనే ఏదో సాధారణమైన వాంతులను భావించి స్థానికంగా ట్రీట్మెంట్ చేయడంతో దాదాపు 9 మంది హ్యాపీగా సురక్షితంగానే ఉన్నారు. కానీ ఒక పాప మాత్రం అసువులు బాసింది. పాపకి చాలా భవిష్యత్తు. కేవలం ఫుడ్ తినటం వల్ల వచ్చిన ఇబ్బందికరమైన వాతావరణంలో ఆమె ఇబ్బంది పడుతూ వాంతులు అవుతున్న నేపథ్యంలో ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే తనువు చాలించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా గుడివాడ ప్రాంతానికి చెందిన ఆ పాప అక్కడ వారి కుటుంబ సభ్యులు హూటాహూటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ పాప అసువులు బాసిందని తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలిపించారు. చేతికి వచ్చిన కూతురు మంచి పరిజ్ఞానంతో ఇంటికి వస్తుందని అనుకుంటే ఇలా దారుణం జరగడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంక మరెవరికి రాకూడదని మరి మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా మదర్సా దగ్గరికి వచ్చి వారి పిల్లలు చాలామందిని కూడా వారి ఇంటికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి వాస్తవానికి వెళ్తే ఆ మదర్సాలో బక్రీద్ సమయంలో కొంతమంది పండగ నేపథ్యంలో మాంసాన్ని అందజేస్తుంటారు. మరి మదర్సాలో ఉన్న పిల్లలు కూడా మాంసం పెట్టాలి కాబట్టి దాదాపు మరి ఈ నెల 17వ తారీఖున 18వ తారీఖున బక్రీద్ పండుగ జరిగింది. అప్పటి నుంచి ఆ మాంసాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు. ఆ మాంసం తినటం వల్లే మరి ఆ పిల్లలు అస్వస్థతకు గురయ్యారనేది ప్రధానమైన ఆరోపణ. అయితే కొంతమంది వంకాయ అంటున్నారు, కొంతమంది అరటికాయ అంటున్నారు. ఏం తిన్నారో ఏమో తెలియదు, కానీ అధికారులు తేలుస్తారు, ఏం జరిగిందనేది తేలుస్తారు. కానీ వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గౌస్ మొహిద్దీన్ అసిస్టెంట్ కంట్రోలర్ అక్కడ దాదాపు 65 కేజీల పైన మాంసాన్ని గుర్తించారు, నిల్వ ఉన్న మాంసాన్ని. అంతేకాకుండా మరి నిన్న వండిన వంటకాలకు సంబంధించి వివరాలన్నీ సేకరించారు. ఈ ఘటన తెలుసుకున్న మరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ గారు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ సిఐ గురుప్రకాష్ మరి మిగిలిన పిల్లలకు కూడా ఏమవకూడదని ఆయన ముందస్తుగానే స్పందించి దాదాపు ఒక 9 మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్సల నిమిత్తం పంపించారు. కానీ వాళ్ళందరూ కూడా సురక్షితమని చెప్పడంతో మళ్ళీ వెనక్కి పంపించేశారు. పోలీసులు కూడా ఈ విషయం మీద సక్రమంగా స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ సంభవించలేదని చెప్పుకోవచ్చు. కానీ ఒక పాప అసువులు బాసింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఎంతైనా అవసరం. అలా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చిందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఆ రకంగా స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్. నమస్కారం.
अच्छी बच्ची ने घर को भेजे मेरे बच्ची को అమ్మాయిని సావదయ్యారు నా కొడుకు అమ్మాయిని సావదయ్యేసారు మొన్న పండగ కూడా అంటే ఫుడ్ బాగాలేదని ఎప్పుడైనా చెప్పారా? లేదండి, ఎప్పుడు చెప్పరా, ఏం చెప్పరా నాకు అసలు. పొద్దున ఒంట్లో బాగాలేదమ్మా, హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఇంకా అంతే, పిల్లకి ఒంట్లో బాగాలేదేమోనని వచ్చా కానీ ఇలా చేస్తారని నాకు తెలియదమ్మా. ఏం లేవండి, మా పిల్లలు అసలు చాలా పుష్టిగా ఉంటారండి, జ్వరం కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. ఏమోనండి తెలియదు, మరి నాకు మాత్రం ఏం తెలుసు. వాళ్ళ మీద నాకు డౌట్, ఏం చేశారో. పిల్ల కూడా చాలా బాగా చదివింది అసలు. ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడే నెలన్నర అయిందండి. మొన్న ఫస్ట్కి వెళ్తే ఇంకా అప్పటికి నెల అవ్వలేదు. నెల అవ్వకపోతే నెల అవ్వలేదుగా, నెల అయినాక చూపిస్తామని చెప్పారు. జాయిన్ అయ్యి నెల రోజులు కూడా అవ్వలేదండి, అంటే సంవత్సరంన్నర అయిందండి. సంవత్సరంన్నర అయ్యి మొన్న సెలవులకు వచ్చింది, రంజాన్ పండగకి ఉపవాసాలు ఉంటారు కదా, అందుకని వచ్చింది. వచ్చి మొన్న నెలన్నర కూడా అవ్వలా పంపించి. ఇంకా నెల అవ్వలేదని నెల అవ్వక ముందే వెళ్ళా నేను. వెళ్తే అన్నారు నెల అవ్వలేదు అమ్మా అని చెప్పారు. 30 తారీఖు చూపిస్తాం, ఇప్పుడు చూపించమని చెప్పారు. అలా చెప్పారని ఇంకా వచ్చేసానండి నేను. 30 తారీఖు పంపిస్తాను, బట్టలు లేవు, బట్టలు కుట్టాలమ్మా అంటే 4 డ్రెస్సులు కుట్టించుకున్నా అండి పిల్లకి దగ్గరికి వెళ్దామని. నా పిల్లని నా అప్పగించారు దరిద్రమ్మ. కరిష్మా వాళ్ళ మేనమావని మాట్లాడుతున్నానమ్మా నేను. మాకైతే ఈ చావు అనుమాన పరిస్థితిగా ఉంది. ఆ ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే మాకు వచ్చేసి ప్రాణంతో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చామన్నారు. డాక్టర్లు ఏమన్నారంటే పాప చేతిపై 10 గంటలు దాటుతుందన్నారు. వాళ్ళు వచ్చేసరికి 8ంటికి వచ్చారు, అప్పటికి 10 గంటలు అయిపోయిందంట. డాక్టర్ గారు డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు చెప్పడం జరిగింది. డాక్టర్ గారు దేనివల్ల చెప్పలేదు, అడిగాం మేము. అంటే 10 గంటలు దాటిందని చనిపోయాం. మీరేమనుకుంటున్నారు? మేమైతే వాళ్ళు మేనేజ్మెంట్ చేశారనుకుంటున్నాం, చంపేశారనుకుంటున్నాం. తేడా అయితే అది మేము చూడలేదని మేము వెళ్ళాలి. మాకైతే లోపల రానివ్వరు. అంటే మీ ఆలోచన ప్రకారం ఏమనుకున్నారు, ఎలా జరిగిందని? అంటే 10 గంటల ముందే చనిపోయిందని అంటున్నారు కదా, అది ఏ కారణం? పాప వాళ్ళు చెప్పే మాటల్లో 4-5 మాటలు చెప్పారండి. రాత్రి వాంతులు చేసుకుందన్నారండి. తర్వాత పొద్దున్న నమాజ్ చదివింది, సీసీ కెమెరాలు అవసరమైతే చూపిస్తామన్నారండి. 10:30 తర్వాత మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారండి. వాటి మీద మాకు డౌట్ వచ్చింది. మేనేజ్మెంట్ ఏమంటుందంటే వాళ్ళు ఇప్పటివరకు లేరు, ఇక్కడ తీసుకొచ్చారు, పెట్టేశారు, మాకు 2 మాటలు చెప్పి వెళ్ళిపోయారండి వాళ్ళు. మేనేజ్మెంట్ అనేది ఇప్పటివరకు రెస్పాన్సిబుల్ లేదు, వాళ్ళు లేరు. పాప ఆధార్ కార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆధార్ కార్డు తెమ్మంటే ఇప్పటివరకు ఎవరు రావట్లేదండి. ఏ డిమాండ్ చేస్తారు? మేము డిమాండ్ ఏం లేదండి. అసలు ఇంకా ఎదరు పాపలు ఉన్నారు, అసలు ఆ పాపల పరిస్థితి ఏంటి? అది ఫుడ్ పాయిజన్తో చనిపోయింది అనుకోండి. లేదండి, ఫుడ్ పాయిజన్ అయితే కాదండి. ఫుడ్ పాయిజన్ అయితే కాదండి, అనవసరం. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే ఒక పాపకి రాదు కదండి. పాపలు 50 మంది 10 మంది ఉంటారు అక్కడ, అందరికి రావాలి కదా. పాపకి ఎందుకు ఒకటే ఎందుకు వస్తుంది? సరే అని చెప్పి 10:30కి ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు పాపకి 8ంటికి పిలుచుకొచ్చిన వాళ్ళు మిగతా పాపలు కూడా పిలిచి రావాలి కదా. వాళ్ళు 10ంటికి పిలుచుకొచ్చారు. వాళ్ళకి ఏమీ లేదని చెప్పి డ్యూటీ డాక్టర్ గారు చెప్పారు మా అలాంటి వాళ్ళకి. మీరేమవుతారు? పాప నేను మేనమావనండి, పాపకి మేనమావ. మీ పేరు? నా పేరు షేక్ అన్వర్ పాషా. 2 సంవత్సరాల నుంచి ఉంటుంది. ప్రతి నెల 2800 రూపాయలు మా వాళ్ళు కడుతున్నారు. ప్రతి నెల మా వాళ్ళు ఫీజు కడతాకెళ్ళి 1వ తారీఖు వెళ్ళినా కూడా మా పిల్లని మాకు చూపించలేదు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఏమని? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామండి. ఇప్పుడు కంప్లైంట్ అయితే రాసుకున్నారు, ఏసీపీ గారు కూడా రాసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం దగ్గర కూడా రాసుకుంటామని చెప్పారు సీఏ గారు. అది ఎలా రాస్తారు ఏంటనేది మేము అందరూ కూడా అందుకని కోసం వెయిట్ చేస్తున్నాం. షేక్ కరిష్మా అండి. చూసి వీళ్ళందరూ బాగానే ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ చనిపోయిన అమ్మాయిని కూడా కారులో తీసుకొచ్చి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఆ మేనేజ్మెంట్ భార్య వాళ్ళ కూతురు వీళ్ళు తీసుకొచ్చి చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది మాకు కొద్దిగా అనుమానంగా ఉండి మేము ఏసీపీ గారు కూడా తెలియపరచడం జరిగింది. తెలియపరిచి ప్రతి ఒక్కటి కూడా మాకు క్షుణ్ణంగా పరిశీలన చేసి న్యాయం చేకూర్చాలని చెప్తున్నాం. ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తే ఇది చాలా దిశగా వెళ్ళిద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క సాట కూడా అనేక రకమైనవి జరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే బాలికలకు రక్షణ లేదని చెప్పి మేము బయట ఎక్కడన్నా చదివిస్తే రక్షణ లేదని చెప్పి మా మద్రసాలో చదివించడం జరుగుతుంది. మద్రసాలో చదివించడానికి కారణం ఏంటంటే మా యొక్క ఇస్లామీ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ పద్ధతి నేర్చుకుంటాకి మేము ఆడపిల్లలను పంపిస్తున్నాం. వాళ్ళు శవాలై తిరిగి వస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ బాధాకరాన్ని మేము ఏసీబీ గారికి కూడా తెలియపరిచాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, ఈ కేసుని మాకు దర్యాప్తు చేయండి, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పాం. ఈ అనుమానాన్ని పరిశీలించి ఆయన చెప్తానని మాకు తెలియపరిచారు. అందరం ఇక్కడికి రావడం జరిగింది. అది మా పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు అనుమానాస్పదంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది చాలా గమనార్థం. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏమని సమాచారం ఇచ్చారంటే 10 మందికి వాంతులు అవుతున్నాయి, 10 మందిని తీసుకొచ్చి జాయిన్ చేశామన్నట్టు ఒక సృష్టించబడుతున్నారు. ఈ కేసుని తప్పుదోవ పట్టించే దిశగా ముందుకెళ్తున్నారు. అలా కాదు, మేము ఇక్కడ ఏదైతే మా అమ్మాయి చనిపోయిందో మేము హడావుడి చేశామో దానికి మన సింగనార్ సిఏ గారు వెంటనే ఆ మద్రసాకి వెళ్ళి అంటే ఈరోజు మాకు ఉదయం 10 ప్రాంతంలో ఇక్కడ ఈ భవానీపురం సిఏ గారు ఎవరైతే ఉన్నారు సింగనగర్ సిఏ గారు ఫోన్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారికి. సార్ ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది రండి. ఇమ్మీడియట్గా ఆయన నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా ఇమ్మీడియట్గా వచ్చాము ఇక్కడికి. వచ్చేసరికి ఇక్కడ పోలీసులు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏది మటను చికెను స్టేల్ ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సీజ్ చేసి ఉంచారు. సో మేము వచ్చి ఓపెన్ చేయించాము. ఈ ఫ్రిడ్జ్లో చూస్తే ఇక్కడ ఈ మద్రాసా ఇదేదో మద్రాసా అంటారు, ఈ ఎంపీ బేగ్ స్కూల్ రోడ్లో ఉంది ఇది సింగనగర్లో. అందులో సుమారు 60-65 మంది పిల్లలు చదువుతున్నట్లుగా ఉంది. రోజు అది ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుందని చెప్పారు మాకు. అందుకే మా దృష్టిలో రాలేదు. మాకు మా లైసెన్స్ కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు మేము లైసెన్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము తీసుకోవాలని. అలాగే దీంట్లో ఈ ఫ్రిడ్జ్లు మేము తనిఖీ చేసినప్పుడు అందులో దాదాపు ఒక 100 కేజీల రా మటన్ అంటే రా మటన్ ఐదర్ బీఫ్ కావచ్చేది తర్వాత, ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము మనము మటన్ని. ఆ బీఫ్ కానివ్వండి, ఈ మీట్ కానివ్వండి, గొర్రెలు కానీ దీనిలో అది కూడా ఉన్నట్లుంది. ఇప్పుడు చాలా గట్టిగా గడ్డగట్టి ఉన్నది. అది ఎన్ని రోజుల నుంచి అంటే దాదాపు 17వ తారీఖు బక్రీద్ జరిగినప్పటి నుంచి ఇచ్చినటువంటి అంటే దాతలు ఇచ్చినటువంటి మటన్ అంతా కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేసారు. దాన్ని వాడటం లేదనేది తెలిసింది మాకు. వాడటమే లేదు కానీ అట్లే పెట్టేశారు. కానీ అవసరమైన కొద్దీ ఇంకో చిన్న ఫ్రిడ్జ్ ఒకటి దాంట్లో పెట్టుకొని ఏదో వాడుకుంటున్నారు. అలాగే ఇది బుధవారం జరిగిందని చెప్పి ఇన్సిడెంట్ మాకు తెలిసింది. ఎందుకు ఏం తిన్నారు ఆ రోజు బుధవారం అంటే ఏదో దోసకాయ పులుసు తిన్నారండి పిల్లలు అంటున్నారు. కడుపు నొప్పి వామిటింగ్స్ ఇట్లా అయినాయని చెప్పి వీళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ కొత్తగా వాళ్ళ సొంతంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ఒక అమ్మాయి ఇదైనట్లుగా మాకు సమాచారం వచ్చింది ఇప్పుడే. అందులో మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారని వచ్చారు. మిగతా 8 మంది మొత్తానికి వెళ్ళారు. దాంట్లో అందరూ వచ్చేసారు. ఒక అమ్మాయి మాత్రము ఈ సకం టు డెత్ అన్నట్లుగా మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 13 ఏళ్ళు అని చెప్పారు, మాకు తెలియదు. వాళ్ళు మాకు ఐడియా లేదు. పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కరిష్మా అని చెప్పి చెప్పారు. ఇక్కడే రోజు 8-9 మందికి వామిటింగ్ సెన్సేషన్స్ అవి అయినాయని కూడా చెప్పారు. అంతే. సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మదరసా ఉంది. ఆ మదరసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం కూడా ఒక మదరసా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లలకి మళ్ళీ వాంతులు పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు టీచరు ఆర్మీఎస్కి సంబంధించిన వాళ్ళు పాపని
అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దాని మీద పేరెంట్స్ అంతా వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అందు నిమిత్తం నేను ఎస్ఐ గారు అందరూ వచ్చి ఈ మద్రసాన్ని పరిశీలించడం జరిగింది. కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో ఒక 9 మంది పిల్లల్ని ఆ సిఏ గారు వాళ్ళని ఇంకా ఫర్దర్గా అయినా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందులో 9 మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారం వారికి 2 days నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. వారి దగ్గర స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి వారి శవపంచామ జరిగిన తర్వాత వారి శవపంచామలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన విధానాన్ని బట్టి, వారి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్య తీసుకుంటాము. అది పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నిర్వహించే వాళ్ళలో ఒక ఆమె, వాళ్ళు సుమారు 10 మంది ఉన్నారు ఈ ట్రస్ట్ పెట్టిన దాంట్లో. అందులో ప్రధానమైన వాడు మెల్లిన్ నిసా అండి, అహ్మదీన్ నిసా అది కూడా ఇక్కడే ఉంది. వాటితో కూడా మాట్లాడడం 20 మందిలో 9 మంది పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేశారు? సెలెక్ట్ చేయడం కాదండి, కొంతమంది పిల్లలు ఉంటే వీళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా సెలక్షన్ లేదు. ఎంతమంది వస్తే అంతమంది. కొద్దిగా నలతగా ఉన్నవాళ్ళు మాకు నలతగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది అంటే సరే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అది వెరిఫై చేసుకునే నిమిత్తం మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్ పరిశీలించి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించడం జరిగింది. ఎవరికైనా నలతగా ఉంటే ఇమీడియట్లీ చేస్తాము. ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారు కూడా వస్తున్నారు, కన్సర్న్ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇవన్నీ పరిశీలించారు. దాని మీద వారికి కూడా చెప్పాము. మిగిలిన విద్యార్థులందరూ కూడాను హెల్త్ చెకప్ చేయమని చెప్పాము, వారు చేస్తున్నారు. సార్ వేరే పిల్లల్ని అందరినీ అడిగాం, ఓపెన్గా అందరినీ అడిగాం. అడిగితే నేను రాత్రి ఏం పెట్టారు అంటే బెండకాయ కూర, దొండకాయ కూర పెట్టారు అని చెప్పారు. ఆ పాపకు మాత్రం వాంతి వామిటింగ్ అయింది కాబట్టి పెరుగన్నం పెట్టారు అని చెప్పారు. బంధువులు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు ఏదైనా చేసి ఉంటారు, వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అని వాళ్ళు స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. ఆ శవపంచమంలో వారు చెప్పిన దాని ప్రకారంగా మేము అది నిజాలు వెలికి తీసి చర్య తీసుకుంటాం. డాక్టర్ చెప్పడం ఏంటంటే చనిపోయి 8 గంటలు తీసుకొచ్చామని అది మాకు తెలియదండి. డాక్టర్ గారు చెప్పడం అనేది ఆఫ్టర్ ఇంక్వెస్ట్ అంటే ఆఫ్టర్ పిఎం పోస్ట్ మార్టం అయిన తర్వాత కానీ దాని యొక్క విధి విధానాల్లో తెలియదు. మరి బిఫోర్గా చెప్పినట్లయితే మాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏమన్నా అరెస్ట్ చేసి అన్నారు? అరెస్ట్ ఇంకా లేదండి, ఇంకా శవపంచమం అవ్వకుండా అరెస్ట్ ఎట్లా? మేము అనుమానం మీద కొంతమంది తరలిస్తాము. ఆ ఎగ్జామినేషన్లో అవన్నీ చూసుకొని ఎవరి పాత్ర ఎంత ఉందనేది తేలిన తర్వాత అరెస్ట్ చేసి దానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారము అది యాక్షన్ తీసుకుంటాం.